నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ఆర్కే. ఈరోజు వార్తల్లో విశేషాలు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, నెలవారీ పేదవాళ్ళకు అందిస్తున్న పెన్షన్లు 3,000 నుండి 4,000 రూపాయలకు పెంచడమైందని అన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారుసరికే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందిస్తున్నామన్నారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు 1 సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని, అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులు ఇటీవల శ్రీలంకలో చిక్కుకున్నారని, ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామన్నారు. మెగా డిఎస్సితో 16,437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడం జరుగుతుందన్నారు. భూ చట్టం, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుందని చెప్పారు. హుద్దుద్దులో తీర ప్రాంతమైన కుందువానిపేటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని రావడం అయినదని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి నెల కూడా 1వ తేదీ వచ్చిన మార్నింగే తెల్లవారుజామునే పెన్షన్లన్నీ కూడా మీ ఇంటికి చేర్పిస్తున్నాం. ఒకరోజు ఆదివారం 1వ తేదీ పడితే మళ్ళీ 2వ తేదీకి ముందు చేయకుండా 31వ తేదీన పెన్షన్లు పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అది ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్. మాట ఇచ్చామనంటే నిలబెట్టుకోవాలని. అలాగే ముఖ్యంగా మనకందరికీ కూడా ఉద్యోగాల తాలూకా సమస్య ఉంది. ముఖ్యంగా మత్స్యకార తాలూకా గ్రామాలు నాకు క్షుణ్ణంగా తెలుసు. 10 సంవత్సరాలుగా మత్స్యకార గ్రామాలు చూస్తున్నారు. ఎంతో అభిమానించేటటువంటి గ్రామాలు. ఒక్కసారి ప్రాణం పెడితే భగవంతుడు చెప్పినా సరే మాట మార్చినటువంటి వ్యక్తులు మా మత్స్యకార సోదర సోదరులను తెలియజేస్తున్నారు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మత్స్యకార గ్రామాల మీద దృష్టి పెట్టి అది అభివృద్ధి చేయడానికి ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ తీరాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలన్నీ కూడా డెవలప్ అయ్యారని గర్వంగా తెలియజేస్తున్నాను. అలాంటి మత్స్యకార గ్రామాల్లో మన జిల్లాలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడో విదేశాలలో వేరే రాష్ట్రాల్లో తలదాచుకుని అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో సమస్యలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అటువంటి మత్స్యకారులు ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులోనే భాగంగా చాలా మంది మత్స్యకారుల తాలూకా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పోర్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు పని చేయడానికి. ఎక్కడెక్కడో పోర్టులకు వెళ్ళడం ఎందుకు, మన దగ్గరే పోర్టు ఉండాలి. అందుకనే అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టి టెక్కలిలో ఉన్నటువంటి పోర్టుని, మూలపేట పోర్టుని సంవత్సరాల్లోనే దాన్ని అన్ని పూర్తి చేసి షిప్పులు వచ్చి వెళ్లే విధంగా చేస్తున్నామని మత్స్యకారులందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ₹1 ఖర్చు అవుతుంది. దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా కట్టాం. అవి కూడా పూర్తిగా వదిలేశారు. అవి కూడా రంగులు మార్చారు. లబ్ధిదారులకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం. ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం. ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఈ గ్రామంలో పార్టీల సంబంధం లేదు, మతాల సంబంధం లేదు, కుతాల సంబంధం లేదు. ఏదో మా దగ్గర తిరుగుతున్నాడని మేమెవరి మీద ప్రేమ చూపం. ఈ ప్రభుత్వానికి పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం. అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులైంది. మీరందరూ అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చింది కదా అన్నీ ఒకేసారి అయిపోతాయని అనుకోవచ్చు. కానీ పాలించినటువంటి మాకు తెలుస్తుంది ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో.
ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పింఛన్లు సకాలం ఇవ్వడానికి డబ్బులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి, గొయ్యిని కప్పడానికి డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అలాగని చెప్పి తప్పించుకోవడం లేదు, అలాగని చెప్పి పథకాలు ఆపుదల చేయడం లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛన్ చేస్తా ఉన్నాం, 4,000 రూపాయలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు, చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తారు, వాలంటీర్లు ఉండరు, మీ ఇంటికి తెచ్చేవారు అని ఎన్నో అబద్ధాలు ఆడారు. మేము చెప్పాం, గతంలో ఇచ్చిన వాలంటీర్ పింఛను ఇచ్చిన సమయానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్తాం. 3 మాసాలు పంచాం. శబాస్ జిల్లా అధికారులకు అభినందించాలి. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 10 గంటలకి 98-99% పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పొలం పిలుస్తుందనే నినాదంతో రైతుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. వ్యవసాయ రంగానికి చేయూతను అందించే లక్ష్యంతో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరువ చేసే కార్యక్రమమే పొలం పిలుస్తుంది అని అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఇచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రైతును రాజుగా చేయటమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి అధిక దిగుబడులను సాధన మరియు నికర ఆదాయం పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన స్పష్టం చేశారు. సాగు ఖర్చును తగ్గించి ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేసేందుకే పొలం పిలుస్తుందనే కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం, రాష్ట్రం 2 అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక స్థానం ఉందని, నాణ్యమైన ఆహారేతర పంటల సాగులో దిగుబడుల్లో మన రాష్ట్రం తనదైన ప్రత్యేకతను చాటుకుంటుందని ఎమ్మెల్యే కొనియాడారు. రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం అన్నది. తప్పకుండా నేను మీకు తోడుంటాను, ఎటువంటి కష్ట నష్టాల్లోనైనా మీకు తోడుంటాను, మీకోసం మంచి జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వ్యవసాయ శాఖకి, మన రైతాంగానికి, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పొలం పిలుస్తున్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మండలం కొండరాగోల గ్రామంలో పొలం పిలుస్తుందిరా అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తుందిరని గోడ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తుందన్నారు. అందుకనే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో ఆధునికత, వ్యవసాయ పంటలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుండి సూరత్ రాష్ట్రంకు 82,200 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత 20 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో గంజాయితో పట్టుబడ్డ వ్యక్తులపై 12 కేసులు నమోదు చేశామని, ఇందులో 31 మంది నిందితులు అరెస్ట్ చేసి సుమారు 230 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన 17 మంది వ్యక్తులను డీ అడిక్షన్ సెంటర్కు పంపించడం జరిగిందన్నారు. ఈ ఏడాదిలో మొత్తానికి 23 కేసులు, 70 మందిని అరెస్టు చేసి 490 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగిందని, ఈ ప్రత్యేక బృందాలతో ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా కలిగి ఉన్న గంజాయిని, రవాణా చేస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. స్థానికంగా కొంతమంది గంజాయి వినియోగదారులను సేవిస్తున్న వారిని గుర్తించి డీ అడిక్షన్ సెంటర్ పంపించామన్నారు. వారు గంజాయి వినియోగం సేవించడం మానుకుంటే అట్టివారిపై గంజాయి కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. 12 కేసులు గంజాయి కేసెస్ రిజిస్టర్ చేయడం, 31 మంది అక్యూజ్ని అరెస్ట్ చేసాము, 230 కిలోస్ని సీజ్ చేశారు. దీంతో పాటు ఒక 17 మందిని మనము డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించాం. సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి 23 కేసెస్, 70 అక్యూజ్డ్ అరెస్ట్ అయింది, 490 కిలోస్ సీజ్ అయింది.
సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో పూర్తిగా విఫలమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి కృష్ణ అన్నారు. నగరంలోని కలెక్టరేట్ గేటు వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి కృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అభివృద్ధి చేశామంటూ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూపర్ 6 హామీలంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కనీసం ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పాపన పోలేదని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కూటమి ప్రభుత్వంలో పేదల బతుకులు మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గాదం వెంకట్ త్రినాథ్ మాట్లాడుతూ అమ్మఒడి, నిరుద్యోగ భృతి, గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్ పాస్ వంటి హామీలనే ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కల్లబుల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తుందన్నారు. ఇసుక లభ్యం కాక భవన నిర్మాణ కార్మికులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే నిజంగా సమస్యలు నెలకొని ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచాలని ప్రయత్నం చేస్తుందని, ఇది ఎంత మాత్రం తగదని చెప్పారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో అపవిత్రం జరిగితే సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన ముఖ్యమంత్రి కాలక్షేప కబుర్లు చెప్తున్నారని విమర్శించారు. జీవన విధానాలను కూడా మెరుగుపరిచి నిత్యావసర సరుకులు పూర్తిగా ఆ ధరలు చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అలాగే కార్మికులు నిజంగా భవన నిర్మాణ కార్మికులు అయితే పనులు లేక చాలా ఘోరంగా, నిన్నెప్పుడో చెప్తున్నారు ఒక ఆయన, ఇసుక ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలట. అంటే గడిచిన ప్రభుత్వం పెట్టరేమో అనిపించినంత సజ్జాకరంగా ఇప్పుడు ఇసుక పరిస్థితి అలాగ ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, పెద్ద ఆయన, రోజుకి శ్రీకాకుళం నుంచి 1000 అక్రమంగా శాండ్ లారీలు వెళ్తున్నాయట. అంటే దీన్ని బట్టి చూస్తే దేని మీద కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దేని మీద కూడా అదుపు జరిగినట్టు కానీ, ఏ ధరల నియంత్రణ అయినా పరిపాలన విధానంలో కానీ ఏమాత్రం కూడా చిన్న పిసరైనా సరే ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు అయితే కనిపించట్లేదు. దేశం పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో, దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఏదో అయిపోతుందని ఊహించుకున్నప్పటికీ దాన్ని పూర్తిగా నిర్యోగం కలిగిందన్నది మా యొక్క ఆవేదన. అలాగే చూస్తే ప్రస్తుతం ఈ సూపర్ 6లు అనేవి గాలి ఒక్కటి కూడా నిర్వహించుకోవడం కూడా దీనికి చాలా దారుణమైన పరిస్థితి. దీని అన్నింటిని కూడాను రాష్ట్రం అంతా మరింత ఉధృతం చేయడానికే మా స్టేట్ పిసిసి ఆదేశాల మేరకు దీనిపైన మేము పూర్తి స్థాయిగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. చేయట్లేదని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జగన్ గారు అప్పులు చేసి వెళ్ళిపోయారు. అప్పుడు ముందు తెలియదా? అప్పుడు తెలియదా ఎన్ని అప్పులు ఉన్నాయో జగన్కి? ఎన్ని అప్పులు అప్పులు చేసి మరి అలాగే ఇచ్చేసారు మీరు హామీలు. మరి అప్పుల్లో ఉందని ముందే తెలుసు కదా, జగన్ అంత అప్పులు చేసి ఇచ్చారు. మరి రాష్ట్రం ఎలాగ ఉంటుంది అనేసి మరి అప్పుడు అప్పుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఎలాగని మీరు హామీలు ఇస్తారు? అంటే ఇప్పుడు అడిగితే అప్పుల్లో ఉన్నది సెట్ చేయాలి, అవన్నీ ఎలాగ ఇచ్చేస్తాం అనేసి ఇప్పుడు మాట్లాడతారు. మరి అప్పుడు తెలుసు కదా అప్పులు ఉన్నాయని. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా హామీలు ఇచ్చి జనాలు మోసం చేస్తారు ప్రజల్ని అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. నెక్స్ట్ ఇదంతా చూస్తే లాస్ట్కి తిరుమల దేవస్థానం లడ్డూ పైన కూడా కమిషన్లు చేస్తే చూసండి, దేవుడి పైన కూడా కమిషన్లు తీసుకుంటారంటే ఎంత దుర్మార్గం నాకు అర్థం అవ్వట్లేదు. ఆ లడ్డూ మీద దీన్ని నేను ఆన్లైన్లో తీశాను, రిపోర్ట్ కూడా ఉంది. ఎంత ఘోరం అంటే ఇది సోయాబీన్స్, సన్ఫ్లవర్స్ ఆయిల్, దీంట్లో ఏంటంటే పందికొవ్వు కూడా కలిపారట. అంటే తెలుగుదేశం ఒక లీడర్ అంటాడు, ఒక నాయకుడు, పందికొవ్వు ఎలా కలుపుతారండి, నెయ్యి కన్నా చాలా కాస్ట్ అట అది, అలాంటిది ఎలా కలుపుతారని అడుగుతున్నాడు ఆయన. అలాంటిది ఎందుకండి 99 to 98 to 100% ఉండవలసింది 86% ఉంది. అంటే మొత్తం అన్నీ కూడా టోటల్గా పర్సెంటేజ్ ఇచ్చాడు మొత్తం అన్నీ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో సైకో పాలన పోయి ప్రతి ఇంట సంబరాలు వచ్చాయని టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలంలోని సాలిహొండం పంచాయతీ కొత్తపేట గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎంపీపీ గొండు భాస్కర్, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముందుగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లను అంటించారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై బ్రోచర్ను ఇంటింటికి అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 100 రోజుల్లో అవాతాతలకు నెలకు 4,000 రూపాయల పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తుల భద్రత కల్పించామని పేర్కొన్నారు.
నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటన అనేక మంది పేదల ఆకలిని తీర్చుతున్న అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరిగిందన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నామని, వరద సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని వివరించారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తూ గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు అని తెలిపారు. గత ప్రభుత్వం పరిపాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని, తిరిగి వాటిని పునరుద్ధరించి దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళల కోసం చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు 1వ దశలో కార్యక్రమాల నిర్వహణలో శ్రీకాకుళం జిల్లాలోని న్యాయ సేవల సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించడం జరిగింది. అలాగే పోస్టల్ అధికారులతో న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను గురించి వివరించారు. ప్రజల దగ్గర నుండి పర్యవేక్షించేది పోస్టల్ వారితో అవినాభావ సంబంధం కలిగి ఉంటుందని, కనుక ప్రజలకు న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉంటే న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు పెట్టండి, మా వాళ్ళు వస్తారు, రిఫ్రెష్మెంట్ ఏదో సప్లై చేస్తాం సార్. మోడీ 100 రోజుల పాలన స్వర్ణయుగాన్ని తలపించే రీతిలో సాగుతుందని శ్రీకాకుళం వాసుల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత మోడీతోనే సాధ్యమని, కనీ విని ఎరిగిన రీతిలో 100 రోజు పాలన సాగిందని అన్నారు. దేశానికి రక్షకుడిగా మోడీ నిలుస్తున్నారని, కాశ్మీర్ తలుపులను తెరిచే శక్తి మోడీకి మాత్రమే దొక్కుతుందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసే శక్తివంతుడు మోడీ అని కొనియాడారు. వృద్ధులకు 70 ఏళ్ళు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఏటా 5 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఇవ్వడం ద్వారా 6 కోట్ల మంది వయోవృద్ధులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం అగ్రతాంబూలం ఇస్తుందని అన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం వినూత్న రీతిలో రైతులకు సాగునీరు, త్రాగునీరు సక్రమంగా అందించే బాధ్యత చేపట్టిందని అన్నారు. ఒకే ఎరువు ఒకే దేశం అనే నినాదంతో రైతులకు అండగా నిలిచే మోడీ ఖరీఫ్ పంటకు కనీస మద్దతు ధర పెంపు అధికారికంగా ప్రకటించి రైతులకు ఆదాయ భద్రత అండగా నిలిచింది అని అన్నారు. 47 దాన్ని ఒక గోల్ తీసుకొని ఇండియా ప్రపంచంలోనే 1-2 స్థానంలో నిలబడాలని 2047కి భారతదేశ దశ మొత్తం మారిపోవాలని ఆయన దృఢ సంకల్పంతో ఎన్నో రిఫార్మ్స్ చేశారు. అందులో రైతులకు కూడా రైతు భరోసా అని రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఎకరాకి 7,000 రూపాయలు, మరియు మహిళలకు గ్యాస్ సిలిండర్స్, అదేవిధంగా భారతదేశం ఔన్నత్యానికి ఇంకా చాలా కార్యక్రమాలు చేసి హిందూ మతత్వానికి సెక్యులరిజం అయినప్పటికి కూడా హిందువులకి, హిందూ మతత్వానికి కూడా చాలా మంచి భరోసా ఇచ్చి ఇక్కడ ఇండియాలో అయితేమి విదేశాల్లో అయితేమి భారత ఔన్నత్యాన్ని బాగా చాటి చెప్తున్నారు. ఇటీవలే అమెరికా వెళ్ళి అమెరికన్స్ ఉక్రెయిన్ తాలూకా యుద్ధాలని నివారణకు చాలా కృషి చేశారు. అదే బైడెన్ గారు కూడా చాలా ఆయన్ని ప్రశంసించారు. అదేవిధంగా రష్యా కూడా వెళ్ళి ఆ రష్యా పుతిన్ గారిని కూడా కలిసి ఆయన కూడా కష్టాలు పడుతున్నారు. వాళ్ళకు కూడా చక్కగా పంటలు పండించాలి, మరి వాళ్ళు శుభ్రంగా ఉండాలి, ప్రజలకి కూడా ఆ పంటలన్నీ అందివ్వాలని రైతులకు కూడా స్కీమ్ పెట్టడం జరిగింది, వాళ్ళకు కూడా అందింది. మరి అలాగే మొన్న వృద్ధులకి ఒక స్కీమ్ పెట్టారండి, 5 లక్షలు 70 సంవత్సరాల వృద్ధులకి. ఆ డబ్బులు కూడా త్వరలోనే అందుతాయి. మరి వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఆ డబ్బులు ఆరోగ్యపరంగా వాళ్ళు యూజ్ చేసుకొని మరి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారండి. ఆ వృద్ధులు కూడా పిల్లలు చాలామంది వరకు తల్లిదండ్రులు చూడట్లేదు. ఈ డబ్బులు ఉంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తారండి. వాళ్ళు ఉన్నంతకాలం హ్యాపీగా ఉంటారు. మరి ఈ విషయంలో మోడీ సారు ఇది మంచి స్కీమ్ పెట్టారండి వృద్ధులకి. ఇది మోడీ సార్కి నేను హార్ట్ఫుల్గా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మరి మోడీ సార్ పెట్టినది ప్రతి స్కీమ్ కూడా, ఈ 100 స్కీముల్లో ప్రతి స్కీమ్ కూడా ప్రతి ఒక్కరికి చేరిందండి. లేడీస్కి అయితే లేడీస్కి బాగా స్కీములు పెట్టారు. మొన్న ముద్ర స్కీమ్ అని పెట్టారు బ్యాంక్ ద్వారా, అది అసలు వడ్డీ లేకుండా పెట్టారండి. మరి ఆ డబ్బులు మహిళలు తీసుకొని అది వ్యాపార రీచ్లో కానీ ఇంకా ఏ విధంగా కానీ ఆ డబ్బులు డెవలప్ చేసి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పెంచుకోగలరు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈరోజు ఉదయం
రాజమహేంద్రవరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కె సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈరోజు ఉదయం రాజమహేంద్రవరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శ్రీ కె సుబ్బారావు గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు దేవాలయానికి విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించు వారికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఇప్పిలి శంకర శర్మ గారు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను మరియు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. మరియు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం దేవాదాయ ధర్మాదాయ శాఖ విఆర్వివి ప్రసాద్ పట్నాయక్ గారు మరియు దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వామివారి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వివిధ వింగుల్లో పనిచేస్తున్నటువంటి రెస్టారేషన్ కానీ, అన్న ప్రసాదం కానీ, భజనలు కానీ, అలాగే అర్చకులకు సంబంధించిన రిలీజియస్ స్టాఫ్ కానీ వారు గత కొద్ది కాలంగా పనిచేస్తున్న విషయం, దాని మీద సంబంధించి ఎంక్వైరీ చేయమని కమిషనర్ గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వారిని అందరూ కూడా ఇన్ఫర్మేషన్ మన యువ గారి దగ్గర డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది. నేను అలాగే ఒక్కొక్క వారి యొక్క గ్రీవెన్స్ ఏంటి, ఎన్నాళ్ళకి పనిచేస్తారు, ఎలాగ అపాయింట్ అయ్యారు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దేనికోసం వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా అందరి దగ్గర ఇండివిజువల్ అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. ఆ మేరకు మన ఎంక్వైరీ అంతా చేసి పూర్తి చేసిన తర్వాత ఈ డేటాని వారు ఇచ్చినటువంటి సమాచారం తీసుకున్న తర్వాత నేను కమిషనర్ గారికి నా యొక్క రికమెండేషన్స్ పంపించడం జరుగుతుంది. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.